ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు న్యూమరాలజీ పరంగా 2024 ఏదైతే ఉందో ఈ 2024 సంవత్సరం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, 1వ తేదీ 1వ నెల 2024 ఇది చాలా గొప్ప సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ 1వ తేదీ ఏదైతే ఉందో బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 1. ఈ 1వ తేదీకి గొప్ప విశిష్టత ఉంది. ఎందుకు? రవి యొక్క నెంబర్ అంటారు, దీన్ని పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి నెంబర్ అంటారు. కాబట్టి ఈ సంవత్సరం 1వ తేదీ మీరు ఏదైనా సరే పేరు రావాలి అని ఏదైనా ప్రారంభించినట్లయితే అందులో ప్రధానంగా ఇంకా పాజిటివ్గా ఎవరికి ఇంకా బాగుంటుంది అంటే 1వ నెంబర్ వారికి 3, అదేవిధంగా 5, 7, 9. అంటే 1 అంటే ఎలాగా, 1 అయినా 1, 10 ఈజ్ ఆల్సో 1 అవుతుంది. అదేవిధంగా మనకి 2, 8 కూడా 1 అవుతుంది. ఇట్లా తెలుసుకోండి. అయితే దీనికి కొంచెం తేడా ఉంటుంది. సో ఈ 1వ తేదీకి ఉన్నటువంటి గొప్పతనం 1 + 1 అవుతుంది. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఇది ఒక గొప్ప డే 2024 ఫస్ట్ అనేటువంటిది. ఎందుకంటే న్యూమరాలజీ కూడా మనిషి మీద ప్రభావం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంతో పాటు. అయితే మనం చెప్పుకునేది ఆస్ట్రో న్యూమరాలజీ. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో పుట్టినవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ 2 విభాగాలుగా ఇది దిగబడుతుంది. ఎట్లాగా? బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టినటువంటి డేట్. అంటే ఉదాహరణకి 1వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. లేదా 2వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే ఉదాహరణకి 1/1/2020లో పుట్టారనుకున్నాం. అంటే 1 + 1 2, 2 + 2020. మళ్ళీ అక్కడ ఒక 2 ఉన్నాయి. అంటే ఏమిటి? మొత్తం మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదే కనుక 2021లో పుట్టారనుకోండి, మీ డెస్టినీ నెంబర్ 7 అవుతుంది. ఎందుకంటే 1 + 1 + 2021 కాబట్టి. అదే 2022లో పుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ డెస్టినీ నెంబరు 8 అవుతుంది. అట్లా ఏంటంటే మీ డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు. మీ బర్త్ నెంబర్ అంటే ఇది. అయితే ఇందులో మీరు ఒకవేళ బర్త్ నెంబర్ పలానా దాంట్లో పుట్టారు అని అనుకుంటే అది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రిడిక్షన్స్ 30 ఏళ్ళ లోపల తీసుకోండి. మీ ఏజ్ 30 సంవత్సరాల లోపల ఉంటే దానిలో తీసుకోండి. ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ కనుక మీ డెస్టినీ నెంబర్ మీద నేను చెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి. గుర్తుపెట్టుకోండి. అంటే 2 పార్ట్స్ అవుతాయి. 30 ఆఫ్టర్ 30. ఈ రకంగా నేను మీకు 2024 సంవత్సరంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాల్లో కలిసి వస్తుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇక 2వ తేదీలో జన్మించారు అంటే 2వ తేదీ అయినా డెస్టినీ నెంబర్ అయినా 2 అంటే కేవలం ఓన్లీ 2 అనే కాదండి, బాగా అర్థం చేసుకుంటారు. 2 అంటే 2 తేదీ 2 అవుతుంది. 11వ తేదీ కూడా 2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 20వ తేదీ కూడా 2 అవుతుంది. అదేవిధంగా 29 కూడా 2 అవుతుంది. అయితే దీని వేరియేషన్ ఏమిటి అంటే సహజంగా 2వ తేదీలో జన్మించిన వారికి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ 20వ తేదీలో జన్మించిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ 2 + 0 అయింది కాబట్టి 20వ తేదీలో జన్మించామంటే. అలా కాకుండా 11వ తేదీ జన్మించామనుకోండి, ఉదాహరణకి ఎమోషన్తో పాటు వాళ్ళు దేనైనా సరే అడ్మినిస్ట్రేషన్ కూడా చక్కగా చేయగలుగుతారు. మరలా 29వ తేదీలో జన్మిస్తే వారికి స్పీడ్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం ఫాస్ట్గా ఉంటుంది. ఈ రకంగా మీ యొక్క బర్త్ నెంబర్ 2 అయింది, డెస్టినీ నెంబర్ కూడా 2 అయింది అనుకోండి. ఉదాహరణకి ఈ 2024 సంవత్సరం ఎలా ఉంటుంది? సర్వసాధారణంగానే 1/1/2024 అనేటువంటిది గొప్ప సంఖ్య. 1 + 1 అవుతుంది. మీ ఎమోషన్స్కి ఒక కంట్రోల్ని ఇస్తుంది. ఈ రోజు కనుక మీరు సూర్యభగవాను కనుక ఆరాధించగలిగితే 1వ తేదీ కనుక. ఎందుకంటే బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 1. అయితే ఓవరాల్గా అసలు ఈ 2024 వీళ్ళకి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది?
చూసుకున్నట్లయితే దీన్ని 2 విభాగాలు చేసుకోండి. ఎలాగా 30 ఇయర్స్ లోపల ఈజ్ బర్త్ నెంబర్, 30 ఇయర్స్ తర్వాత ఈజ్ డెస్టినీ నెంబర్. బర్త్ నెంబర్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నెంబర్ అంటే మన డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేటువంటిది. మీకు గనక 30 ఇయర్స్ లోపల ఉన్నారు, అనేకమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి ఈ సంవత్సరం. బికాజ్ ఆఫ్ సర్వసాధారణంగానే 2 నెంబర్ అంటేనే ఒక దగ్గర కూర్చోకుండా ఎక్కువగా తిరుగుతే బాగుపడతారని అర్థం. బికాజ్ ఆఫ్ మూన్ ఈజ్ అ మూమెంట్. అలాగే మీ జన్మజాతకంలో గనక చంద్రుడితో మీ యొక్క లగ్న సంబంధం ఉంటే కూడా మీరు చూడొచ్చు, ఖచ్చితంగా మీరు తిరుగుతూ ఉంటారు. తిరుగుతేనే బాగుంటుంది కూడా. కాకపోతే ఈ 2 నెంబర్కి ఈ సంవత్సరం ఉన్నటువంటి జాగ్రత్త ఏమిటి, ఈ సంవత్సరం వీళ్ళకున్న లబ్ధి ఏమిటి అంటే, ఎక్కువగా మీరు సంచారము, ప్లేస్ చేంజెస్ అవుతుంటే అద్భుతమైనటువంటి లబ్ధి ఉంటుంది. కానీ ఈ 2 నెంబర్కి సర్వసాధారణంగా ఏంటంటే ఇది కొంచెం చిన్నపిల్లలు తత్వం ఉన్న నెంబర్ అంటారు 2 నెంబర్ని. అయితే అన్నిటికీ కాదు అలా. మరలా అదే మీ జన్మజాతకంలో ఈ చంద్రుడు రవితో కలిశాడు, డిగ్నిఫైడ్ నేచర్గా మారిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 2 నెంబర్కి ఉండే జాగ్రత్త ఏమిటి అంటే, పర్టికులర్గా ఈ సంవత్సరం మోసపోయే యోగం కూడా ఇస్తుంది. ఎప్పుడు 30 ఇయర్స్ లోపలైతే, బర్త్ నెంబర్ 2 అయితే 30 ఇయర్స్ లోపల వాళ్ళకి జరుగుతుంది, డెస్టినీ నెంబర్ 2 అయితే 30 ఇయర్స్ తర్వాత వాళ్ళకి జరుగుతుంది. మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 8 డెస్టినీ నెంబర్ వచ్చింది, 8 ఇయర్ నెంబర్ అయింది, బర్త్ డెస్టినీ నెంబర్లో 2 ఉంది అన్నప్పుడు చండీ పారాయణం వినండి, లేదా మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నా వెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇయర్ మీకు మోసపోకుండా ఆ భగవత్ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఒక మంత్రం చేసుకున్నప్పుడు, ధ్యానం చేసుకున్నప్పుడు మన చుట్టూ ఒక ఎనర్జీ వలయంలాగా వస్తుంది. మరొకటి ఏంటంటే, ఈ సంవత్సరం మీరు చంద్రుడి యొక్క రాశిని, శని యొక్క డిస్టెన్స్ని ఇక్కడ చూసుకుంటే షష్టాష్టకాల్లో ఉన్నాయి అవి. అంటే చంద్రుడు ఉన్న రాశి నుంచి, కర్కాటకం నుంచి శని భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏంటి అష్టమ స్థానం అంటే ఏంటి? నిందపడము. కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కదా, నిందపడడం. ఇవన్నీ ఇది కనుక మీరు చేశారంటే 100కి 100% మీరు మోసపోకుండా. ఎమోషన్స్ ఎక్కువ, సర్వసాధారణంగా 2 నెంబర్ అంటే ఏంటి, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. 2 నెంబర్కి గనక ఉదాహరణకి ధనం గనక ట్రావెలింగ్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ, క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో కానీ ఉండి మీ మూన్ కనుక బాగున్న టాప్ రేంజ్కి వెళ్తారండి. అదే ఈ ఫీల్డ్స్లో ఉన్నామండి, మేము మంచి పేరు సంపాదించుకోలేకపోతున్నాము అనుకునేటువంటి వారు ఈ 1/1/2024 తేదీ రోజు ఖచ్చితంగా సూర్యభగవాను చూస్తూ పితృతర్పణం చేయండి. మీరే చూస్తారు. బికాజ్ ఆఫ్ మకా నక్షత్రం అనుకున్నటువంటి శక్తి అటువంటిది. ధనుస్సు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క శక్తి అటువంటిది. ఎప్పుడైతే ధనుస్సు రాశిలో రవి సంచరిస్తుంటాడో జీవుడి యొక్క ఆత్మశక్తిని, మనోధైర్యాన్ని, గుర్తింపుని ఇవ్వడానికి ఆ యొక్క రాశిలో సంచరిస్తుంటాడు. బికాజ్ ఆఫ్ అది ధనస్సు అంటే బాణం ఎక్కువ పెట్టినటువంటి బాణం వంటిది. ఆ రాశిలో రవి సంచరిస్తున్నాడు. అయితే మీరు ఈ సంవత్సరం ముఖ్యంగా 2024 సంవత్సరంలో మోసపోకుండా ఉండాలంటే ముఖ్యంగా శనివారాలు, సోమవారాలు అవాయిడ్ చేయండి. ఎవరినైనా నమ్మి ధనం ఇచ్చే విషయంలో ఈ రోజులు కనుక అవాయిడ్ చేయగలిగారా మీరు. ఇంకోటి ఏంటి, శని నక్షత్రాలు, చంద్ర నక్షత్రాల్లో కూడా. శని నక్షత్రాలు అంటే ఏంటి, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. చంద్ర నక్షత్రాలు ఏమిటి, రోహిణి, హస్త, శ్రవణం. ఈ నక్షత్రాల్లో గనక మీరు ఈ నక్షత్రాలు ఈ యొక్క డేస్లో కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే, ఎవరినైనా నమ్మి, ఎలా ఉంటుందంటే లైఫ్ అనేటువంటిది ఎదుటి వ్యక్తి నమ్మకపోతే మనం ముందుకు వెళ్ళలేము, నమ్మావా ముంచుతారు. మనం ఇక్కడ ఏంటి, సిచ్యువేషన్స్ని ఆధారం చేసుకొని నమ్మడం, నమ్మకపోవడం, సరైన క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. చేస్తూ ఇంకా తప్పనిసరి మనం ఒక వ్యక్తికి ధనం ఇవ్వాలి, ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఒక అడ్వాన్స్ ఇవ్వాలి. అలాంటి సమయంలో మీరు చేసేది ఏమిటంటే ఒక్కసారి మనసులో ఓం చండీ దేవతాయై నమః అనుకుంటూ చేయండి. ఈ సంవత్సరం మీరు మోసపోకుండా మీ ప్రయాణం సక్సెస్ అవుతుంది మీరు చండీ కనుక చేస్తూ ఉన్నట్లయితే. అదేవిధంగా కొద్దిగా నీటి ప్రదేశాలు ఉంటాయి, వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే కాస్త ఎక్కువ జలుబు,
కాఫ్ ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ మూన్ అండ్ సాటర్న్ కాంబినేషన్లో మీ సంవత్సరం నడుస్తూ ఉంటుంది. కాబట్టి అయితే ఒక చిన్న కండిషన్ ఏమిటంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకం గనక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోని లేదా మీ జన్మజాతకంలో ఇక్కడ మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్లో జన్మించారు, 1లోనో 2లోనో 3లోనో ఏదో ఒక నెంబర్లో మనిషి పుట్టినప్పుడు ఆ తేదీ ఉంటుంది. ఆ తేదీ అధిపతి కనుక మీ జన్మజాతకంలో బాగున్నాడు అంటే నో నీడ్ టు వరీ, టెన్షన్ ఏం పడకండి. రెండవది, మీకు మంచి మహాదశ నడుస్తుంది. ఎలాంటి నెంబర్ వచ్చినా ఎటువంటిది వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నిత్యము దేవతారాధన చేస్తున్నారు లేదా గోసేవ చేస్తున్నారు, పేదవాళ్ళకి ఏదైనా మీరు పంచిపెడుతున్నారు, ఇటువంటివన్నీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఈ గ్రహస్థితి కానివ్వండి, న్యూమరికల్గా వచ్చేటువంటి నెంబర్స్ పరంగా వచ్చేది కానివ్వండి సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరొకటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఏమండి నేను ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ నాకు ఏమీ పాజిటివ్గా కనిపించట్లేదు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ 1వ తేదీ ప్రత్యేకంగా ఇదొక నేమ్ని లైఫ్ని టర్న్ చేసేటువంటి తేదీగా చెప్తారు. కాబట్టి మీరు కనుక ఈ 1వ తేదీ ప్రత్యేకంగా సూర్యుని ఎక్కువగా ఆరాధిస్తూ సూర్య భగవాను చూస్తూ పితృదేవతలను ఆరాధించండి. ఎందుకంటే 1వ తేదీ 1 వచ్చింది, డెస్టినీ నెంబర్ 1 వచ్చింది. ఆ రోజు మఖా నక్షత్రం అయింది. మఖా నక్షత్రం అవుతూ ఎప్పుడైతే మఖా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడో కోణస్థితుల్లో రవి ఉన్నాడు. సో ఇదేంటి, ఈ కాంబినేషన్ అనేటువంటిది ఒక లైఫ్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళేటువంటిది. కాబట్టి ఆ రోజు సూర్యభగవాను చూస్తూ ఏం లేదు, సింపుల్గా పితృదేవతలకి నేను ఈ తర్పణం అర్పిస్తున్నాను ఇలా వేయండి నీళ్ళు, దానికి పెద్ద ఖర్చు ఏం అవ్వదు మీకు. అది చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. శ్రీమాత్రే నమః.